ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. నిన్న ఒక శ్లోకం లేదు అని చెప్పాను కదా పుస్తకంలో. చిద్ఘనాయ మహేశాయ, జస్ట్ చెప్పండి అంతే. చెప్పలేరా? సరే నేనే చదివేస్తాను. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. చిద్ఘనాయ మహేశాయ. శ్రీ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తికి నమస్కారం చేస్తూ ఉన్నాము. ఎవరు దక్షిణామూర్తి అనుకున్నాము? ఏమేం అర్థాలు చూసాం దక్షిణామూర్తి అంటే? ఆనంద స్వరూపం, ఇంకా అభయ స్వరూపం, అలాగే అజ్ఞానాన్ని సంహరించేటటువంటి వాడు, సమూలంగా నిర్మూలించేటటువంటి వాడు దక్షిణామూర్తి. అమూర్తి, దక్షిణ అంటే అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వాడు అని, అమూర్తి అంటే రూపం అనేటటువంటిది లేదు అని. ఈ దక్షిణామూర్తికి అలాగే ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాము. దక్షిణామూర్తియే ఈశ్వరుడు, జీవుడు, అలాగే గురువు రూపంలో వ్యక్తమవుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ నేనుగా వ్యక్తమయ్యేటటువంటిది ఎవరు? దక్షిణామూర్తియే నేనుగా వ్యక్తమవుతూ ఉన్నాడు. ఆ దక్షిణామూర్తికి నమస్కారం. సచ్చిదానంద రూపాయ. ఎవరు ఈ దక్షిణామూర్తి యొక్క లక్షణం ఏంటి అనంటే సచ్చిత్ ఆనంద స్వరూపం. సత్ అంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటిది, చిత్ అంటే జ్ఞాన స్వరూపము, ఆనంద స్వరూపము, ఆనందము అనంతం. చిద్ఘనాయ, చిద్ఘన అంటే ఉన్నటువంటిది కేవలం చైతన్యం మాత్రమే. ఘన అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే కేవలం అది మాత్రమే ఉంది, ఇంకేది కూడా లేదు. చిద్ఘన అనంటే చైతన్యం మాత్రమే ఉంది, చైతన్యం కంటే వేరొకటి ఇంకేది కూడా లేదు అని. చిద్ఘనాయ మహేశాయ. మహేశాయ అన్నింటికీ కూడా ఈశ్వరుడు, అన్నింటినీ కూడా నియంత్రించేటటువంటి వాడు. వటమూల నివాసినే. ఎక్కడున్నాడు అనంటే వటవృక్షం కింద నివసిస్తూ ఉన్నాడు. ఇది మనం వదిలేసినటువంటి ఆ శ్లోకం. మొదటి శ్లోకం దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరి. ఆ శ్లోకానికి ముందు
ఇక్కడ ఒక ఆచార్య వివరణ ఇచ్చారు. దాన్ని చూద్దాం. ఇహ ఖలు సర్వజ్ఞః భగవాన్ భాష్యకారः లోక అనుగ్రహ ఏక ప్రయోజనకృత శరీర పరిగ్రహः. భగవాన్ భాష్యకార భగవాన్ ఆది శంకరాచార్యులు ఎవరు అనంటే సర్వజ్ఞులు. సర్వజ్ఞులు సర్వశాస్త్రాన్ని కూడా తెలిసినటువంటి వాళ్ళు. అలా కూడా తీసుకోవచ్చు. లేదా సర్వజ్ఞులు అనంటే కేవలం శాస్త్రమే కాదు, ఈశ్వర స్వరూపం. లోక అనుగ్రహ ఏక ప్రయోజనం కృత శరీర పరిగ్రహ. ఎందుకు భగవాన్ భాష్యకారులు ఆదిశంకరాచార్యులు శరీరాన్ని స్వీకరించడం జరిగింది అనంటే లోకాన్ని అనుగ్రహించడం కోసం. లోకాన్నంతటినీ కూడా ఆ అజ్ఞాన మాయలో నుంచి బయటపడేయడం కోసమే ఈ అవతారం అనేటటువంటిది స్వీకరించారు, శరీర పరిగ్రహం. మరి ప్రయోజనం ఏంటి? శరీరాన్ని స్వీకరించడానికి గల ప్రయోజనం ఏంటి అంటే ఒకే ఒక ప్రయోజనం, ఒకే ఒక కర్మ. లోక అనుగ్రహం అనేటటువంటిదే కర్మ, వేరొక కర్మనే లేదు. మనకి జీవితంలో ఎన్ని కర్మలు ఉంటాయి? జీవితంలో కాదు, ఒక రోజులోనే మనకి 1000 కర్మలు ఉంటాయి. ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది అది. భగవాన్ భాష్యకారులకి ఏ కర్మలు లేవు, ఒకే ఒక కర్మ. ఏంటి అని అంటే అందరి అజ్ఞానాన్ని తొలగించడమే కర్మ. అలా మనందరి అజ్ఞానాన్ని తొలగించడం కోసం శరీరాన్ని స్వీకరించడం జరిగింది ఈశ్వరుడు. సకల వేదాంత దుగ్ధ అబ్ధేహే. ఆ పుస్తకాల్లో ఏమీ ఉండదు, నేను వేరే దాంట్లో నుంచి చదువుతున్నాను. సకల వేదాంత దుగ్ధ అబ్ధేహే. ఈ వేదాంతాలు ఏంటి అనంటే ఇక్కడ పోలుస్తూ ఉన్నారు, ఒకదానితో ఒకటి పోలుస్తూ ఉన్నారు. ఏంటి అనంటే పాల సముద్రం ఏదైతే ఉందో ఆ పాల సముద్రమే ఈ సకల వేదాంతాలు కూడాను. వేదాంత శాస్త్రాలన్నింటినీ కూడా పాల సముద్రంతో పోలుస్తూ ఉన్నారు. న్యాయమందరేణ విచార నిర్మథనాత్ ఆవిర్భూత అద్వైత అమృతస్య విన్యాస కలశభూతం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం సకల లోక అణుజిఘృక్షయ. అక్కడ వరకు సంస్కృత పదాలు కాకుండా ఊరికే వివరణ చూద్దాము. పాల సముద్రం ఉంది. పాల సముద్రాన్ని చిలకాలి అనంటే మందర పర్వతం అనేటటువంటిది ఉందా? ఆ మందరాచల పర్వతం అనేటటువంటిది తిప్పితే అందులో నుంచి ఏమొస్తుంది? అమృతం వస్తుంది, అమృత కలశం వస్తుంది. ఇక్కడ ఈ వేదాంత శాస్త్రాలు ఉపనిషత్తులన్నీ కూడా ఆ పాల సముద్రం లాంటివి. ఆ పాల సముద్రంలో న్యాయం అనేటటువంటి, న్యాయ అంటే యుక్తి, యుక్తి అనేటటువంటిది ఆ పర్వతం. విచారణ చేయడము అనంటే చిలకడం ఉంటుంది కదా. ఆ చిలకడం ఏంటి అనంటే విచారణ, ఆలోచన అనేటటువంటిది చేస్తూనే ఉండాలి. ఆలోచన చెయ్యడం అనేటటువంటిదే మథనం చెయ్యడం. ఈ మథనం చెయ్యడంలో నుంచి ఏమి ఆవిర్భూతమయ్యింది, ఏమి ఉత్పన్నమయ్యింది అనంటే మథన ఆవిర్భూతాత్ అద్వైత అమృతస్య. ఈ అద్వైతం అనేటటువంటి అమృతము అందులో నుంచి ఉత్పన్నమయ్యింది. ఇది ఏంటి అనంటే విన్యాస కలశభూతం, మనం ఆనందించేటటువంటి కలశము ఈ అద్వైత అమృతము. అది ఏంటి ఇంతకీ? ఆ పాత్ర ఏంటి మరి? ఆ అమృత పాత్ర అద్వైతం ఎందులో ఉంది అనంటే దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి స్తోత్రం. ఇది ఏంటి? సకల లోక అనుజిఘృక్షయ, సకల లోకాలన్నింటినీ కూడా అనుగ్రహించడం కోసమే
ఉత్పత్తి అయింది అమృతం అనేటటువంటి అద్వైతం. మరి ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని అద్వైతం అనేటటువంటి అమృతంగా ఎందుకు పోల్చారు అనంటే, ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. బృహదారణ్యక ఉపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు ఇలాంటివి తీసుకున్నాము అనుకోండి. కనీసం 3, 4 సంవత్సరాలు పడుతుంది ఒక ఉపనిషత్తు అధ్యయనం పూర్తి చేయడానికి. మనం నిత్యం చేస్తూ ఉంటేనే. కానీ మనకవన్నీ కూడా అందుబాటులో లేవు. ఒకవేళ ఉన్నా కూడా అంత సులభం కాదు అవన్నీ కూడా అర్థం చేసుకోవడం అనేటటువంటిది. మిగతా ఉపనిషత్తులన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న ఉపనిషత్తులు సులభంగా కొంతవరకు అర్థం చేసుకోగలుగుతామేమో. కానీ అందులో అన్ని రకాల అంశాలను కూడా తెలియజేయడం జరిగింది ఉపనిషత్తుల్లో. ఉపాసన గురించి తెలియజేస్తారు. హిరణ్యగర్భ ఉపాసన అంటారు, ప్రాణ ఉపాసన అంటారు, అశ్వమేధ ఉపాసన అంటారు, అగ్ని ఉపాసన అంటారు. ఇవన్నీ ఉపాసనలు ఉన్నాయి. ఈ ఉపాసనలన్నీ చదివి మనము అక్కడికి చివరికి జ్ఞానాన్ని వివరించినారు అనుకోండి. ఇక్కడికెళ్ళేటప్పటికి అది మర్చిపోతాం, అక్కడికెళ్ళేటప్పటికి ఇది మర్చిపోతాం. ఇది స్పష్టత ఉండదు, అది స్పష్టత ఉండదు. మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు. ఎందుకు అనంటే మన సామర్థ్యం అనేటటువంటిది తక్కువగా ఉంది కాబట్టి. ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో భగవాన్ శంకరాచార్యులు కేవలం జ్ఞానాన్ని మాత్రమే వివరిస్తూ ఉన్నారు. వేరొక అంశమే లేదు. మిగతా ఇప్పుడు కఠోపనిషత్తు ఉంది అనుకోండి. కఠోపనిషత్తులో అధికారి యొక్క అర్హతలు ఏంటి? అనుబంధం ఏంటి? అధికారి యొక్క అర్హతలు ఏంటి? సాధన చతుష్టయం ఏంటి? వివేకం ఏంటి? వైరాగ్యం ఏంటి? వైరాగ్యం గురించి అయితే చాలా విస్తారంగా ఉంది కఠోపనిషత్తులో. అలాగా శమ అంటే ఏంటి? దమ ఏంటి? ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? మనో నిగ్రహం అంటే ఏంటి? మనం భగవద్గీతలో కూడా చూసినట్లయితే ఇవన్నీ అంశాలు కూడా ఉంటాయి. ఇవేవి కూడా లేకుండా కేవలం ఈ జీవుడు ఆత్మ ఎలా అవుతాడు? జీవుడు పరమాత్మ ఎలా అవుతాడు? జీవుడి కంటే పరమాత్మ వేరుగా ఎలా ఉన్నాడు? వేరుగా లేకుండా ఎలా ఉన్నాడు? ఇద్దరు ఒకటే ఎలా అవుతారు? అనేటటువంటిదే ఇక్కడ విషయం. కేవలం బ్రహ్మ ఆత్మ ఐక్య మాత్రమే విషయంగా ఉంది. మిగతా ఏవి కూడా చర్చించలేదిక్కడ. కాబట్టి మన దృష్టి అనేటటువంటిది కేవలం అదే విషయం యందు ఉంటుంది. ఎలాగైతే ఆ సముద్రం మొత్తం ఉంది. అందులో నుంచి మనము అమృతాన్ని పొందగలుగుతామా? పాల సముద్రం అంతా ఉంది. చిలకకుండానే దాంట్లో నుంచి అమృతాన్ని తీయాలి అనంటే ఎక్కడి నుంచి తీయగలుగుతాము? చిలికితే గాని అందులో నుంచి అమృతం అనేటటువంటిది రాదు. ఇప్పుడు ఉపనిషత్తులన్నింటినీ కూడా చిలికితే అందులో నుంచి వచ్చినటువంటి అమృతమే ఈ దక్షిణామూర్తి స్తోత్రం. అద్వైతం అనేటటువంటి అమృతం. ఆచార్యులు కూడా ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. మనం అనుకుంటాం దక్షిణామూర్తి స్తోత్రమే కదా ఏముందిలే అని అనుకుంటాం. రోజు చదివేదే కదా అని అనుకుంటాం. కానీ దాని యొక్క భావం ఏంటో మనకి స్పష్టంగా తెలియదు. సకల లోక అనుగ్రహ అనుజిగృక్షయ భోక్తృ జీవ భోగ్య జగత్ భోగప్రద పరమేశ్వర మోక్షప్రద గురుణాం అత్యంత అభేద బోధకం. మరి ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో దేన్ని వివరిస్తున్నారు అనేటటువంటిది ప్రశ్న. అద్వైతం అమృతం అని అంటున్నారు కదా, అద్వైతం ఏంటి అనేటటువంటి ప్రశ్న. మనకు కొంతైనా తెలిస్తే కదా మనం తర్వాత తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాం. అదే భోక్తృ అంటే జీవుడు, అనుభవించేవాడు, అనుభవించే జీవుడు, అనుభవించబడేటటువంటి విషయము ఏంటి? ఈ జగత్తంతా కూడా అనుభవించబడేటటువంటిది. భోగప్రద పరమేశ్వర,
ఎవరు మనకి భోగాలన్నింటిని కూడా ఇచ్చేది? పరమేశ్వరుడు. అలాగే మోక్షప్రద గురువు. మోక్షాన్నిస్తున్నటువంటిదెవరు? గురువు శాస్త్ర. ఈ రకంగా జీవుడు, జగత్, ఈశ్వరుడు, గురువు ఈ నలుగురు కూడా అత్యంత అభేద బోధకం. నలుగురు వేరు కాదు, ఉన్నటువంటిది ఒక్కరే అని బోధించేటటువంటిదే దక్షిణామూర్తి స్తోత్రం. అత్యంత అభేద బోధకం దక్షిణామూర్తి స్తోత్రం. మరి జ్ఞానం ఎలా లభిస్తుంది అనంటే చూడండి, మోక్షం ఎలా లభిస్తుంది అంటే సకృత్ పాఠ శ్రవణార్థ మననాది మాత్రేన పరమ పురుషార్థ ప్రాపకం ఆరభమాణః. సకృత్ పాఠ, ఈ పాఠం అనంటే ఈ గ్రంథం. సకృత్ అంటే స్పష్టంగా, శ్రవణం అనగా వినడం, మననం అనగా ఆలోచించడం. ఈ గ్రంథాన్ని స్పష్టంగా శ్రవణము మననము చేయడం వలన మాత్రమే, చూడండి, శ్రవణ మననాది మాత్రేన, మనన ఆదిపదైన నిధిధ్యాసనం, శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా మాత్రమే పరమ పురుషార్థమైనటువంటి మోక్షము ప్రాప్తిస్తుంది. ప్రాపకం ఆరభమాణః. దానికోసమే ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేటటువంటిది రచించడం జరిగింది. మరి ఇందులో ఏముంది అనంటే వేదాంత సారభూత నవనీత పిండాత్మకత్వేన తదీయ విషయాదిభిః ఏవ తద్వర్థా సిద్ధిం అభిప్రేత్య. వేదాంత సారభూతం, పాలల్లో నుంచి, పెరుగులో నుంచి వెన్న తీస్తాము. అలాగా వేదాంతాలన్నింటి యొక్క సారమైనటువంటి వేదాంతం యొక్క సారం ఏదైతే ఉందో ఆ పెరుగులోని సారం వెన్నలాగా ఈ దక్షిణామూర్తి స్తోత్రం కూడా వేదాంతాల యొక్క సారం. పిండాత్మకత్వేన తదీయ విషయాదిభిః ఏవ, వేదాంతాల యొక్క సారం ఏదైతే ఉందో, వేదాంతాల యొక్క విషయం ఏదైతే ఉందో, వేదాంతం యొక్క విషయం ఏంటి? జీవ బ్రహ్మ ఐక్య, జీవుడు బ్రహ్మ ఒకటే అని చెప్పడమే వేదాంతం యొక్క విషయం. ఆ విషయమే ఇక్కడ కూడా ఈ దక్షిణామూర్తి స్తోత్రం యొక్క విషయం కూడాను. తద్వత్త సిద్ధిం అభిప్రేత్య, దానినే ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు. మొదట ఈ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం అనేటటువంటిది సకల జగత్తుకి కూడా అధిష్టానం అయి ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ అధిష్టాన స్వరూపము పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపమే దక్షిణామూర్తి అనేటటువంటి విషయాన్ని మనకి మొదటి శ్లోకంలో తెలియజేస్తున్నారు. మొదటి శ్లోకం చూడండి. ఎంత, పేజ్ నంబర్ ఎంత తీసారా అందరూ? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్ భూతం యథా నిద్రయా
यः साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नम इदम्। श्रीदक्षिणामूर्तये विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोत् भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नम इदम्। श्रीदक्षिणामूर्तये विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नम इदम्। श्रीदक्षिणामूर्तये నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎవరు? శ్రీ గురుమూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే. గురువు యొక్క స్వరూపము. నేను ఎప్పుడైతే నమస్కారం చేస్తున్నాను అంటున్నానో కేవలం భౌతికంగా నమస్కారం చేయడమే కాకుండా నమస్కారం చేస్తున్నాను అన్నప్పుడు నేను నీకు సంబంధించినటువంటి వాడిని. ఆ సంబంధం అనేటటువంటిది మనలో ఉంది అనుకోండి, మన భావంలో ఉంది అనుకోండి, ఈశ్వరుడి యందు శ్రద్ధ అనేటటువంటిది పెరుగుతుంది. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎవరు ఈ దక్షిణామూర్తి అని అంటే, యః సాక్షాత్ కురుతే స్వాత్మానం ఏవ అద్వయం. యః స్వాత్మానం ఏవ అద్వయం సాక్షాత్ కురుతే. ఎవరైతే స్వాత్మానం తనంతటి తానుగా అద్వయ బ్రహ్మ, తనే అద్వయ బ్రహ్మ అని తెలుసుకున్నారో, సాక్షాత్ కురుతే అంటే సాక్షాత్కారం అవ్వడం. బ్రహ్మ అంటే ఎక్కడో లేడో నేనే బ్రహ్మ అయి ఉన్నాను అని తెలుసుకున్నటువంటి వారే ఈ దక్షిణామూర్తి. నేను జీవుడిని కాదు, నేను బ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నటువంటి వారు దక్షిణామూర్తి. మొదటి లైన్లోకి, విశ్వం, ఈ విశ్వం నిజాంతర్గతం ఆత్మని పశ్యన్. చూడండి, ఇది శ్లోకం అనేటటువంటిది చాలా పెద్దగా ఉంది. అన్వయం అనేటటువంటిది వేరే వేరేగా ఉంటుంది. మొదట 4వ లైన్ చూసాం. తస్మై శ్రీ దక్షిణామూర్తయే శ్రీ గురుమూర్తయే నమః. ఇదం నమః. ఇదం అనేటటువంటిది విశ్వంకి వెళ్తుంది. నమః అక్కడి వరకే. తస్మై శ్రీ గురుమూర్తయే శ్రీ దక్షిణామూర్తయే
నమః. తర్వాత మూడవ లైన్. యః స్వాత్మానం ఏవ అద్వయం సాక్షాత్ కురుతే. ఎవరైతే స్వాత్మానం నేనే అద్వయ ఆత్మని అని తెలుసుకుంటారో వారే ఈ దక్షిణామూర్తి. తర్వాత మొదటి లైన్. చివరి లైన్‌లో ఇదం ఉంది. ఆ ఇదం తీసుకొచ్చి విశ్వంకి ముందు పెట్టాలి. ఇదం విశ్వం నిజాంతర్గతం ఆత్మని పశ్యన్. రెండో లైన్‌లో ఆత్మని పశ్యన్ అని ఉంది. ఇదం విశ్వం, ఈ విశ్వం అంతా కూడా నిజ అంతర్గతం ఆత్మని పశ్యన్. ఆత్మని అనంటే నాలో అని. ఈ విశ్వం అంతా కూడా నాలో అంతర్గతమై ఉంది, నాలో ఉంది అని. మాయయా బహిః ఇవ ఉద్భూతం. మాయ ద్వారా అది బయటకు వ్యక్తం అవుతూ ఉంది. వాస్తవానికి ఈ జగత్తంతా కూడాను నాలోనే ఉంది. కానీ మాయ వలన అది బయటకు వ్యక్తం అవుతూ ఉంది. 2 ఉదాహరణలు ఇచ్చినారు ఇక్కడ. దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఇంకొకటి యథా నిద్రయా ప్రబోధ సమయే. అద్దం ఉంది. అద్దంలో అన్ని కనబడుతూ ఉన్నాయా లేదా? అద్దంలో అన్ని కూడా కనబడుతూ ఉన్నాయి. అదే విధంగా ఈ విశ్వమంతా కూడా ఎక్కడుంది అనంటే బ్రహ్మలో ఉంది. అద్దంలో ఏ రకంగా అయితే అన్నీ ఉన్నాయో అలాగే విశ్వమంతా కూడా, దాని గురించి వివరంగా చూద్దాము. విశ్వమంతా కూడా బ్రహ్మలో ఉంది. యథా నిద్రయా, స్వప్నంలో కూడాను. స్వప్నంలో ఈ సృష్టి అంతా కూడా ఎక్కడుంది? నాలోనే ఉంది. నాలోనే ఉంది. కానీ వ్యక్తం అవుతూ ఉంది. అదంతా కూడా ఉన్నట్లుగా. వాస్తవానికి అదంతా కూడా లేదు. ఈ ఉదాహరణల్ని విచారణ చేద్దాము. దానికి ముందు కొన్ని ప్రశ్నలు. ఈ శ్లోకాలన్నీ కూడా ఏమేం తెలియజేస్తున్నాయో చూద్దాం. అస్థి, ప్రకాశతే, ఈ రెండింటిని తెలియజేస్తూ ఉన్నాయి. ఏంటి అనంటే అస్థి అనంటే ఉండడము అని. ప్రకాశతే అనగా ఈ వస్తువు ఉంది అంటున్నాము. పుస్తకం ఉంది అని అంటున్నాము. ఉన్నది అనేటటువంటి అంశం ఒకటి. అలాగే పుస్తకం ఉన్నది అనే విషయం తెలుస్తుందిగా. అది తెలుస్తుంది అనేటటువంటిది ప్రకాశతే అనేటటువంటి పదం. ప్రకాశించడం. ఈ ఉన్నది అనేటటువంటిది, ప్రకాశనము అనేటటువంటిది, ఇవి 2 కూడా వస్తువుకి సంబంధించినవా? లేదు అనంటే వస్తువు కంటే వేరుగా ఉన్నదానికి దేనికైనా సంబంధించినవా అనేటటువంటి ప్రశ్నలు. ఉన్నది అనేటటువంటిది వస్తువుకి సంబంధించిందా? లేదు అనంటే వస్తువు కంటే వేరుగా ఉన్న దేనికైనా సంబంధించినటువంటివా? లేదా ఈశ్వరుడికి సంబంధించినవా? అంటే ఈశ్వరుడు దీనికి అధిష్టానంగా ఉన్నాడా? అనేటటువంటి ప్రశ్న. ఇది తెలుస్తుంది అనంటే ఇది తెలియడానికి గల సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం అనేటటువంటిది ఈ వస్తువుకు సంబంధించిందా? లేదు అనంటే ఈశ్వరుడి నుంచి వచ్చినటువంటి సామర్థ్యమా? అనేటటువంటి ప్రశ్నలు ఈ శ్లోకాలన్నిటిని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ వస్తువు అనేటటువంటిది ఎలా వ్యక్తం అవుతూ ఉంది అనేటటువంటిది ప్రశ్న. సత్తా, స్ఫురణం, ఈ 2 పదాలు తెలియజేస్తూ ఉన్నారు. సత్తా అంటే ఉన్నది అని. స్ఫురణం అనంటే సామర్థ్యం. వ్యక్తం కావడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది స్ఫురణం. ఈ వస్తువు అనేటటువంటిది దానంతట అదిగా ఏర్పడుతుందా? ఏర్పడదు. ఇది ఉండడానికి దేని మీదైనా ఆధారపడి గాని ఇది ఏర్పడడానికి అవకాశం లేదు. అంటే దీనికి అధిష్టానం అనేటటువంటిది ఒకటి ఉంది.
ఆ అధిష్టానం ఏదైతే ఉందో అదే ఈ దక్షిణామూర్తి. ఇక్కడ ఉదాహరణను తీసుకుందాము. దర్పణ ఉదాహరణ. అద్దంలో మనము అనేక విషయాలు చూస్తూ ఉన్నాము. ఆ విషయాలనేటటువంటివి బయట ఉన్న విషయాలు కాదు. కేవలం అద్దంలో కనిపిస్తున్నటువంటి విషయాలు. అద్దం కంటే కూడా మంచి ఉదాహరణ ఇప్పుడు మనకున్నటువంటి సమాజంలో మంచి ఉదాహరణ అంటే టీవీ స్క్రీన్ లేదా సినిమా థియేటర్‌లో స్క్రీన్. సినిమా థియేటర్ స్క్రీన్ తీసుకుందాం. ఆ పరదా ఉంటుంది. పరదా మీద అనేక రకాలైనటువంటి విషయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ విషయాలు వాటంతట అవిగా వ్యక్తం కావడానికి అవకాశం ఉందా పరదా లేకుండా? పరదా లేకుండా విషయాలు వాటంతట అవి వ్యక్తం కాలేవు. అధిష్టానం అనేటటువంటిది ఉండాలి. ఈ జగత్ కూడా దానంతట అదిగా ఏర్పడడానికి అవకాశం ఉందా? దానంతట అదిగా ఏర్పడడానికి అవకాశం లేదు. దీనికంటూ ఒక అధిష్టానం అనేటటువంటిది కావాలి. అదే విధంగా ఆ స్క్రీన్ మీద విషయాలన్నీ కూడా లేకపోయినప్పటికిని కూడా ఏ రకంగా అయితే వ్యక్తమవుతూ ఉన్నాయో, అదే విధంగా అధిష్టాన బ్రహ్మయందు ఈ జగత్తంతా కూడా వ్యక్తమవుతూ ఉంది. అదే దర్పణ దృశ్యమానం. దర్పణం యందు దృశ్యం ఏదైతే ఉందో అదే విధంగా ఈ అధిష్టాన బ్రహ్మ యందు ఈ దృశ్యం అంతా కూడా ఈ జగత్తంతా కూడా ఆభాసమై ఉంది. ఇది ఇప్పుడు దక్షిణామూర్తి ఎవరు అనంటే అధిష్టానం. ఈ జగత్‌కి అధిష్టానం దక్షిణామూర్తి. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి అనంటే స్క్రీన్ ఒక్కటే ఉందా? లేదు అనంటే అన్ అనేక విషయాలు ఉన్నాయా? అనేకమైనవి ఉన్నాయి. అనేకమైన వాటికి స్వతంత్ర సత్తా ఉందా? వాటంతట అవిగా ఏర్పడడానికి? అవన్నీ కూడా వాస్తవానికి సత్యమా? దాని మీద ఉన్నటువంటివన్నీ కూడా సత్యం కాదు. సత్యమైనటువంటిదేంటి? పరదా మాత్రమే. స్క్రీన్ మాత్రమే సత్యం. దాని మీద వ్యక్తమవుతున్నటువంటివన్నీ కేవలం ఆభాస మాత్రం. ఇప్పుడు ఉన్నటువంటిది అనేక విషయాల విషయం ఒక్కటేనా? అద్వైతం ఉందా అక్కడ? ద్వైతం ఉందా? కేవలం ఉన్నది అద్వైతం మాత్రమే. ఇక్కడ కూడా ఈ మనకు అనేక విధాలుగా కనబడుతూ ఉన్నాయి. అనేక మంది ప్రజలు కనబడుతున్నారు. జీవులు కనబడుతున్నారు. ఆహ్, వృక్ష, జంతు జాతి ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. కానీ ఉన్నది ఒక్కటేనా? అనేకమా? ఉన్నది ఒక్కటే. అదే అద్వైతం. అదే దక్షిణామూర్తి. ఇది రెండో పాయింట్. ఒకటి అధిష్టానం. దక్షిణామూర్తి అంటే అధిష్టానం. రెండవది అద్వైతం. అద్వయం. మూడవది దేశ, కాల ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? స్క్రీన్ మీదే చూద్దాం. స్క్రీన్ మీదే చూద్దాం. స్క్రీన్ మీద ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నారు. హీరోనా? హీరోయినా? ఎవరో లేదా విలన్. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళినారు. ఇది ప్రదేశమా కాదా? ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం అనేది ప్రదేశం. ఇంతకీ ఈ దేశం ఎక్కడ ఉంది? ఆ ప్రదేశం అనేటువంటిది ఎక్కడ ఉంది? ఆ? స్క్రీనే ప్రదేశం అయి ఉంది. స్క్రీన్ కి దేశం అనేటటువంటిది ఉందా? స్క్రీన్ కి దేశం అనేటటువంటిది లేదు. కానీ ఆ దేశములో దేశం అనేటటువంటిది వ్యక్తమవుతూ ఉంది. కాలం. స్క్రీన్‌లో కాలం అనేటటువంటిది ఉందా? ఓకే. ఉదయం ఒక పని చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం ఒక పని చేస్తూ ఉన్నారు. సాయంత్రం ఇంకొక పని చేస్తూ ఉన్నారు. అలాగా స్క్రీన్‌లో
మనకు కనిపించేటటువంటి దృశ్యము కాలాన్ని సూచిస్తూ ఉంది. ఇంతకీ ఈ కాలం ఎక్కడ ఉంది? స్క్రీన్‌లోనే ఉంది. హ్మ్. దేశ, కాలాలు అన్నీ కూడా ఎక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి? స్క్రీన్‌లోనే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా దేశ, కాల అలాగే వికల్పాలు ఏవైనా కూడాను. ఇవన్నీ కూడాను ఎక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి? హ్మ్. ఆ! హ్మ్. బ్రహ్మయందు, దక్షిణామూర్తి యందు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడాను. అదేశ, అకాల. మరి ఈ దక్షిణామూర్తికి దేశ, కాల అనేటటువంటివి ఉన్నాయా? దేశ, కాల అనేటటువంటివి లేవు. స్క్రీన్‌కి దేశ, కాల అనేటటువంటివి లేదు. దేశ, కాల అనేటటువంటివి స్క్రీన్‌లో వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా దక్షిణామూర్తికి దేశ, కాల, వికల్పాలనేటటువంటివి ఏవి కూడా లేవు. నిర్వికల్ప. మరి స్క్రీన్‌లో అది మూవీ స్క్రీన్‌లో ఫైటింగ్ చేస్తూ ఉన్నారు హీరో, విలన్. స్క్రీన్‌కేమైనా అవుతుందా? వాళ్ళు ఒకరినొకరు కొట్లాడుకొని రక్తాలు కారిపోయేలాగా చంపుకుంటూ ఉన్నారు. ఎంతోమంది యుద్ధం చేస్తున్నారు. సైనికులంతా చనిపోతున్నారు. రాజులు చనిపోతున్నారు. ఇదంతా జరుగుతుంది. స్క్రీన్‌కేమైనా అవుతుందా? ఏమీ కావడం లేదు. నిజంగా ఎంత గొప్ప ఉదాహరణనిచ్చారో చూడండిక్కడ. అలాగే ఈ బ్రహ్మ చైతన్య స్వరూపమైన బ్రహ్మ దక్షిణామూర్తి ప్రభావితం చెందుతాడా? సృష్టి ఈ విశ్వమంతా కూడా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మారడము, ఇంకొకటి చేయడము, ఇదేదో చేయడము, అదేదో చేయడము, ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ విశ్వమంతా కూడాను. ఆ మార్పులన్నింటికి కూడా ప్రభావితం చెందుతాడా? అసంగ. దక్షిణామూర్తి ఎవరు అనంటే అసంగ. సంగం అనేటటువంటిది లేదు. దేనికి కూడా ప్రభావితం చెందడు. ఈ 4 అంశాలని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. అధిష్టానం, అద్వయం, అదేశ, అకాల, నిర్లిప్త, అసంగ. ఇప్పుడు మనం మొదట చూసినటువంటి ప్రశ్నలు. వస్తువనేటటువంటిది ఏర్పడడానికి ఇది ఉన్నది అని అంటున్నాము అంటే, ఉన్నది అనేటటువంటి అంశము ఈ వస్తువుకి సంబంధించినదా? లేదంటే ఇంకే దానికైనా సంబంధించినదా? అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ వస్తువు ఉన్నది అనంటే, ఆ ఉన్నది అనే అంశం దీనికి సంబంధించిందా? లేదా వేరే దేనికైనా సంబంధించిందా? ఆ! ఇప్పుడు మూవీ స్క్రీన్‌లో ఆ స్క్రీన్ పైన మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగోస్ ఉన్నాయి అంటున్నాం. ఉన్నాయి అనేటటువంటిది స్క్రీన్‌కి సంబంధించిందా? మ్యాంగోకి సంబంధించిందా? మ్యాంగో వాస్తవానికి ఉందా అక్కడ? ఆ ఉన్నది అనేటటువంటి అంశం దేని నుంచి వచ్చింది? స్క్రీన్ నుంచి వచ్చింది. ఉన్నది అనే అంశం స్క్రీన్‌ది. మ్యాంగో అనేటటువంటిది ఆభాస. ఉన్నది అనే అంశం స్క్రీన్. మ్యాంగో అనేటటువంటి అంశం ఆభాసం. ఇక్కడ కూడా పుస్తకం ఉన్నది అని అంటున్నాం. ఈ ఉన్నది అనే అంశం ఎక్కడి నుంచొచ్చింది? బ్రహ్మలో ఈ వస్తువులేవైనా కూడాను ఉన్నాయా? లేకపోయినా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నాయి ఆ స్క్రీన్‌లో లాగా. హ్మ్. అటువంటప్పుడు ఇది ఉన్నది అంటున్నాము. ఉన్నది అనేటటువంటి అంశం పుస్తకానికి చెందిందా? బ్రహ్మకు చెందిందా? బ్రహ్మకు చెందినటువంటిది ఉన్నది అనే అంశం. మన మొదటి ప్రశ్న కూడా అదే. వస్తువు ఉన్నది అని అంటున్నాము. ఆ ఉన్నది అనే అంశము వస్తువుకు సంబంధించినదా? లేదంటే దానికంటే వేరుగా ఉన్న దానికి ఏదైనాకైనా సంబంధించినదా అనేది.
దీనికి సంబంధించినదే అయితే, ఒకవేళ ఉన్నది అనేటటువంటి అంశము దీనికి సంబంధించినదే అయితే, ఇది ఏర్పడడానికి బ్రహ్మ మీద ఆధారపడి ఉండదు. అవును. మ్యాంగో, మ్యాంగో ఒకవేళ మ్యాంగో ఉన్నది అని అంటున్నాము. ఎక్కడుంది? స్క్రీన్ పైన మ్యాంగో ఉంది. ఆ మ్యాంగోకి, మామిడి పండుకి సత్యత్వం అనేటటువంటిది ఉన్నట్లయితే గనక, అది మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఆ స్క్రీన్ మీద ఉన్నది ఉపయోగపడుతుందా మనకి? ఉపయోగపడదు. అదేంటి? కేవలం ఆభాసం మాత్రమే. లేదా ఈ రకంగా ఆలోచించండి. ఒకవేళ ఆ మ్యాంగోకే గనక మ్యాంగో దానంతట అదిగా ఏర్పడి ఉంటే, స్క్రీన్ కంటే వేరుగా అది ఉండగలుగుతుంది. అవునా కాదా? స్క్రీన్ లేకపోయినా మ్యాంగో అనేటటువంటిది ఉండగలుగుతుంది. కానీ ఇప్పుడు స్క్రీన్ లేకుండా మ్యాంగో ఉండగలుగుతుందా? మ్యాంగో ఉండలేదు. అలాగే ఇక్కడ కూడా ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మ యందు ఆభాసం. ఈ పుస్తకం కూడా దేని యందు ఆభాసం? బ్రహ్మ యందు ఆభాసం. ఇప్పుడు బ్రహ్మ లేకుండా ఈ పుస్తకం దానంతట అదిగా ఏర్పడగలదా? ఏర్పడడానికి అవకాశమే లేదు. అలాగా ఏదైనా కూడా ఉన్నది అనంటే, ఆ ఉన్నది అని ఏదైతే అంటున్నామో, ఆ ఉన్నది అనేటటువంటి అంశము బ్రహ్మకు చెందినటువంటిది. అంటే ఆ ఉన్నది అనే అంశమే నేనై ఉన్నాను. అదే దక్షిణామూర్తి. ఇది సత్ అంశం. అలాగే స్ఫూర్తి. ఈ వస్తువు నాకు తెలుస్తుంది. తెలుస్తుంది అనంటే చైతన్యం అనేటటువంటిది ఉంది. ఆ చైతన్యం అనేటటువంటిది ఈ వస్తువుకు ఉందా? లేదంటే వస్తువు కంటే వేరైన దానికి దేనికైనా ఉందా? ఎందుకు వస్తువు చైతన్యం ఎందుకు కాదు? ఇది జడ వస్తువు. ఈ వస్తువు అనేటటువంటిది జడము. కాబట్టి దీనికి సామర్థ్యం అనేటటువంటిది లేదు వ్యక్తం అవ్వడానికి. లేదా తెలియబడడానికి దీనికి సామర్థ్యం అనేటటువంటిది లేదు. ఆ సామర్థ్యం ఎక్కడి నుండొచ్చింది? చైతన్యం నుంచొచ్చింది. చైతన్యం ఉంది కాబట్టి, ఆ చైతన్యం ద్వారానే ఈ వస్తువు తెలియబడుతూ ఉంది. కానీ మనమేమనుకుంటున్నాము, నేను కళ్ళున్నాయి చూడగలుగుతున్నాను, కళ్ళ ద్వారా పుస్తకం తెలుస్తుంది అని. ఎంత సింపుల్‌గా మనం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి చైతన్యం ఉంది కాబట్టే, ఈ వస్తువు అనేటువంటిది మనకు తెలియబడుతుంది. లేదు అనంటే వస్తువు తెలియబడదు మనకి. ఇక్కడే కాదు ఎక్కడైనా కానివ్వండి. ఇక్కడ అంటే మనకన్నీ కనబడుతూ ఉన్నాయి. హిమాలయాల్లో ఏ వ్యక్తులు, జీవులు లేనటువంటి ప్రదేశంలో అనుకోండి. ఏదో ఒక జీవైతే ఉండే ఉంటుందిగా. పక్షో లేదంటే కీటకాలో ఏదో ఒకటి ఉండుంటాయిగా. వాటికైనా తెలుస్తుందిగా. వాటికైనా తెలుస్తుంది అనంటే చైతన్యం ఉంది కాబట్టే అక్కడ తెలుస్తుంది. ఈ విశ్వం అంతా కూడా తెలుస్తుంది అనంటే, ఈ విశ్వం అంతా కూడా జడ స్వరూపం. ఆ దక్షిణామూర్తి ఏదైతే ఉందో, ఆ దక్షిణామూర్తి చైతన్య స్వరూపం. అదే నేనై ఉన్నాను. సత్స్వరూపము, అలాగే చిత్ స్వరూపము. 2 కూడా నేనే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి. తుల్యం నిజాంతర్గతం. ఆత్మని పశ్యన్. ఇదంతా కూడా ఎక్కడ ఉంది అనంటే నాలోనే ఆభాసమవుతూ ఉంది. ఈ అహంకారంతో పాటు ఈ జగత్తంతా కూడా నాలోనే ఆభాసమవుతూ ఉంది. చూడండి, అర్థం చేసుకోవడం పక్కన పెడితే, ఆలోచించడానికి కూడా మన బుద్ధి అనేటటువంటిది అంత సూక్ష్మంగా ఉండదు. ఈ జగత్తుకంతటికి అధిష్టానం నేను అని ఆలోచించడం అంత సులభమా? నా దృష్టి అంతా కూడా ఎప్పుడో ఆహ్,
బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అవుతుందా? ఎప్పుడు లంచ్ టైమ్ అవుతుందా? ఎప్పుడు డిన్నర్ టైమ్ అవుతుందా? ఎప్పుడు సత్సంగం టైమ్ అవుతుందా? వెళ్ళాలి, రావాలి, వెళ్ళాలి, రావాలి అనేటటువంటి దృష్టే నాలో ఉంది. ఇప్పుడు నా మనస్సు నాకు సహకరిస్తుందా? ఒక క్షణమైనా కూడా ఈ జగత్తంతటికి అధిష్టానం నేనే అని ఆలోచించడానికి? సూక్ష్మమైనటువంటి విషయాలివన్నీ కూడాను. అన్నింటిని పక్కన బెట్టినప్పుడు మాత్రమే మనము ఈ విషయాలన్నింటిని కూడా ఆలోచించగలుగుతాం. ఆలోచించలేదు. సరే, ఇవన్నీ వినడము, ఆలోచించడము నా వల్ల కాదు. ఏం చేస్తాను? నేను ధ్యానం చేస్తాను. సరే, ఇంతకీ ఈ విషయమే తెలియకుండా, జగత్‌కి అధిష్టానం నేను అని తెలియకుండా, ఏకంగా జగత్‌కి నేను అధిష్టానమవుతాను అనే విషయం తెలియకుండా, నేనేం ధ్యానం చేస్తాను? చేయగలుగుతానా? దేన్ని ధ్యానం చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్? హ్మ్. విషయం అనేటటువంటిది తెలియాలి. విష శ్ర ఎలా తెలుస్తుంది? ఆ పరమాత్మ ఏంటనే విషయం తెలియకుండా పరమాత్మని ఎలా ధ్యానిస్తాము? చిన్నపిల్లలున్నారు. మనము కూర్చోమని చెప్పాము. అల్లరి చేస్తూ ఉన్నారు. కళ్ళు మూసుకొని ధ్యానం చేయండిరా శివుడిని అని అన్నాం. వాడికి శివుడంటే ఏంటో తెలీదు. ఇప్పుడు వాడు ధ్యానం ఏం చేస్తాడు? శివుడిని ధ్యానం చేయమంటే చేయగలడా? ఏమీ చేయలేడు. కూర్చుంటాడు. కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. ఏం ఆలోచిస్తాడు? ఎప్పుడెప్పుడు ఈ పూజలయిపోతాయా? ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతానా? ఎప్పుడెప్పుడు ఇది ఆలోచిస్తూ ఉంటాడు. వాడి ధ్యానం అది. మనం కూడా ఆహ్, మన యొక్క లక్ష్యం ఏంటి? ప్రతి ఒక్కరి లక్ష్యం మోక్షం పొందాలి అనేటటువంటిదే మన లక్ష్యం. మోక్షం అంటే ఏంటి? నేను ఆనంద స్వరూపం అని తెలుసుకోవడమే, ఆత్మ స్వరూపం అని తెలుసుకోవడమే మోక్షం. అదే ఆచార్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఎలా అసలు ఆత్మ స్వరూపం అంటే ఏంటో తెలీదు. ఈ బ్రహ్మ, జీవ బ్రహ్మ ఐక్య. జీవుడు, బ్రహ్మ ఒకటే అనేటటువంటి విషయము ఏ రకంగా అనేటటువంటిది కూడా నాకు తెలీదు. ఇప్పుడు నేను కూర్చొని జీవుడు, బ్రహ్మ ఒకటే అనేటటువంటి విషయాన్ని ధ్యానం చెయ్యాలి అనుకుంటున్నాను. ఇంతకీ ఏం చేస్తాను? జీవుడు అనంటే ఎవరిని జీవుడంటున్నారు? బ్రహ్మ అంటే ఎవరిని బ్రహ్మ అంటున్నారు? దేనిని బ్రహ్మ అంటున్నారు? అనేటటువంటి విషయంలో నాకు స్పష్టత అనేటటువంటిది లేనప్పుడు, నేను శ్రవణము చెయ్యలేదు, మననము చెయ్యలేదు. డైరెక్ట్‌గా నిధిధ్యాసనం ధ్యానం చేస్తాను. మరి ఇంతకీ ఏం చేస్తాము? అనేటటువంటిది ప్రశ్న. అది ప్రశ్నని మీకే వదిలేస్తున్నాను. అందుకే చూడండి మొదట్లోనే టీకాలో చదివాం. శ్రవణము, మననము అనేటటువంటివి అత్యంత ముఖ్యమైనటువంటివి జ్ఞానాన్ని పొందాలి అనంటే. జ్ఞానం అనేటటువంటిది లేనంత వరకు కూడా ముక్తి అనేటటువంటిది లభించదు. అది వేదాల్లో కూడా, ఉపనిషత్తుల్లో కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. జ్ఞానం కైవల్య ముక్తిని ప్రసాదిస్తుంది అని. ఈ రకంగా శ్రవణం, మననం అనేటటువంటిది ముఖ్యము. దాని ద్వారానే ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. జగత్‌కి అధిష్టానం నేనెలా అవుతున్నాను అనేటటువంటిది ఆచార్యులు ఇక్కడ ఉదాహరణల ద్వారా తో సహా మనకు వివరించారు. కాబట్టి అది స్పష్టంగా ఉంటుంది మనం అర్థం చేసుకోవడానికి. తరువాత వివరణ రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం